అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మేమంతా హిందువులు, మేమంతా కలిసి ఈ రోజు ర్యాలీ చేసాం. మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంస్థలు ఉన్నాయి. మేమంతా కలిసి మెలిసి ఈ వర్క్ చేయడానికి ఎందుకు వచ్చామంటే, ఒక సాటి హిందూకి బంగ్లాదేశ్ లో అమానవీయంగా కర్కశంగా కాళ్లతో తొక్కి కొట్టి తిట్టి లాక్కెళ్ళి ఇంకా కసి తీరక వేలాడదీసి చెట్టుకి కొట్టి 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 మనందరం చూసాం. మన కళ్ళంట నీళ్లు కారే ప్రతి ఒక్కరికి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి దొంగ వెధవలు ఇంత ఘోరమైన హింస చేస్తుంటే ఇక్కడ ఉన్న ప్రతి హిందూ కూడా నా తమ్ముడికి నా అన్నకి ఇలా జరిగిందని అందరికీ మరిగిపోయింది. మొత్తం మరిగిపోయింది రక్తం. ఈ రోజు ఇన్ని నిరసనలు ఇన్ని రోజుల పాటుగా అలా జరుగుతున్నాయంటే ఇంకా అక్కడ హింసకాండ ఆగలేదు. అంతవరకు ఎందుకండి, హైదరాబాద్ లో రోహింగ్యాల టౌన్ ఉందండి. 30,000 మంది ఉన్నారు. ఈ 30,000 మందిని పెంచి పోషిస్తున్న ఇప్పుడున్న ప్రభుత్వానే కదా అనాలి. పాత ప్రభుత్వం పెంచి పోషించింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా. ఖాన్లకే గ్రేస్ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కానీ ఆయన రేవంత్ ఖాన్ అని అంటాను, ఎందుకంటే ఆ వాళ్ళ వైపు ఉన్నాడు కాబట్టి. సో ఆ రేవంత్ రెడ్డి గారు ఎంత ఇదిగా ఆలోచించకుండా రోహింగ్యాలు పెరుగుతున్న 30,000 మంది అయ్యారు. వాళ్ళకి వాటర్ ఐడి, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్ని ఇచ్చేస్తున్నారు. సో అవన్నీ తీసుకున్న వాళ్ళు మేము కట్టం, కరెంటు కట్టం అంటారు పాత బస్తీలో. ఎవరు ఏం చేయరు. మనం ఒక్కరోజు కట్టబోతు ఉంచుతారా? పట్టుకొని కట్ చేసేస్తారు మనకే అవన్నీ. వాళ్ళు మాత్రం తిరగబడితే ఏం చేయరు. మనం మంచిగా కడతాం కదా, అయ్యో మన కరెంటు పోతే మనకే పరుగు పోయిందని ఫీల్ అవుతాం కదా, అందుకని మనకి కట్టేయరు. ఏమంటే రేవంత్ రెడ్డి గారు 30,000 మందికి అన్ని ఇచ్చేసారే. మొత్తం అన్ని కూడా కరెంటు కట్టకపోయినా రేషన్ కార్డులు, మొత్తం ఆధార్ కార్డులు అన్ని ఇచ్చేసారు, డ్రైవింగ్ లైసెన్స్లు అన్ని. ఈ రోజు వాళ్ళు మైనారిటీలుగా ఉన్న మన హిందువులు ఆ ఏరియాలో వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. అవన్నీ మీరు ఖండించరా? బంగ్లాదేశ్ దాకా ఎందుకు, ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంది, బాలాపూర్ లో. ఈ రోజు మనం 30,000 మందికి చేరిన వాళ్ళు రేపు పొద్దున్న లక్షలు చేరడం ఎంత? 4-5 అంటారు వాళ్ళు. 4-5 కనమని చెప్తున్నారు. మన వాళ్ళు 2-1. సో మనం మైనారిటీస్ అవ్వడానికి ఇంకెంతకాలం పట్టదు. అక్కడలాగే బంగ్లాదేశ్ లో 6% అయిపోయినట్టు ఇక్కడ కూడా అయిపోయాం అనుకోండి. మన ఇళ్లలో కూడా ఇలాగే దూరుతారండి, మనల్ని కూడా ఇలాగే లాగుతారండి. ఏమి చెయ్యని తప్పకి మొన్న అతను ఏమి అనకుండానే ఆయన ఎట్లా చేశారో అలాగే చేస్తారు. సో ఆలోచించుకోండి, హిందువులారా మేల్కోండి, హిందూగా బతకండి, హిందూగానే మనం ఉన్నందుకు గర్వించండి. బొట్టు పెట్టి పిల్లలకు పంపించండి, భగవద్గీత విశేషం ఏంటో చెప్పండి. మీ స్కూల్లో ఎలా వస్త్రధారణ ఉండాలో చెప్తున్నారో మీరు అలాంటి వస్త్రధారణ వేసి పంపించండి. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి ఎలా పడితే అలా ఫ్యాషన్ అని పాడు చేయకండి. పిల్లల్ని సంప్రదాయ కళల వైపు పంపించండి. హిందూ ధర్మం గురించి వివరించి చెప్పండి. భగవద్గీత పూజించడానికి కాదు, భగవద్గీత చదవడానికి, దానిలో సారాంశం తెలుసుకోవడానికి. యస్మిన్ యథా వర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ. నీతో ఎవడు ఎలా ప్రవర్తిస్తే అలాగే నువ్వు ప్రవర్తించు అన్నదే స్వామి ఉవాచ. కాబట్టి మీరందరూ ఎలా నడుచుకోవాలంటే, వాడు అలా కొడుతున్నప్పుడు మీరు కూర్చోవడం కాదు, మిమ్మల్ని కొడితే మీరు కొట్టాలి. ఎందుకు ఊరుకుంటా? నువ్వు నన్ను కొడితే నేను ఊరుకోవాలా? నేను ఊరుకోను. బంగ్లాదేశ్ లో పాపం అక్కడ తక్కువైపోయారు, అలాగే ఇక్కడ అవ్వకుండా ఉండాలి అంటే భారతదేశంలో, అఖండ భారతదేశంలో ఉన్నదే బంగ్లాదేశ్. మన భిక్షతో వచ్చిన బంగ్లాదేశ్ ఈ రోజు మన మీద తిరగబడుతుంది. 7 సిస్టర్స్ తీసుకుంటానంటుంది. ఎలా తీసుకుంటుంది? వాడు అప్పసొత్తా? బంగ్లాదేశ్ లో లాక్కోవచ్చు అనుకుంటే. ఏది ఎలా అయినా సరే ఇక్కడ హిందువులందరికీ ఒక చలనం వచ్చింది. అది కొంచెం సంతోషిస్తూ ఈరోజు ఆడపిల్లలు కూడా బయటకు వస్తున్నారు, సంతోషంగా ఉంది. హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న ప్రతి సంస్థకి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ హిందూకి జరిగినా మేము వెళ్తున్నాం, ఇలాగే వెళ్ళాలి. ప్రతి ఒక్కరు సపోర్ట్ గా, నీకు నేను సపోర్ట్, నాకు నువ్వు సపోర్ట్ చేయాలి, అంతే. అంటే రోహింగ్యాలు ఇండియాలోకి వస్తా ఉంటే, సో ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్రం కట్టడియాలి, అలాగే ఆధార్ కార్డు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఇస్తుంది. సో అంతా కూడా కేంద్రం ఏం చేస్తుంది? రోహింగ్యాలు ఎలా చొచ్చుబడతారు? రాజమార్గంలో వస్తున్నారా? అడ్డదారిలో వస్తున్నారు. అడ్డదారి వచ్చినప్పుడు మోడీ గారు లేదా పక్కన అందరూ కాచుకొని కూర్చుంటారా? మేము ఎక్కడ వస్తారని చెప్పి వెయిట్ చేస్తారా? అడ్డదారి అర్ధరాత్రి కూడా వస్తాడు. వాడు ఏ మూల వస్తాడో తెలియదు, ఎటు నుంచి వస్తాడో తెలియదు. అప్పుడు ఎట్లా తెలుస్తుంది? వచ్చిన తర్వాత వాడు ఇక్కడ మనుషుల్లాగే మనలాగే మళ్ళీ కలిసిపోయి మనతోనే తిరుగుతున్నాడు. నీ ఇంటిగా వస్తున్నాడమ్మా ప్లంబర్ గా, నీ ఇంటికి వస్తున్నాడు పాలవాడిగా, నీ ఇంటికి వస్తున్నాడు పూలవాడిగా. మీరు ఏది కొన్నా వాళ్ళ దగ్గరే, వాళ్ళు ఉమ్మేసిందే మనం తింటున్నాం ఓపెన్ గా చెప్తే. సో ఇలాంటివన్నీ ఉన్నాయంటే మనమేమి వాళ్ళని కట్టదిట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కరి కోసం బతకట్లేదు, మొత్తం అందరూ ఉన్నారని చూడాలి కదా. కేంద్ర ప్రభుత్వం దాకా ఇక్కడ రోహింగ్యాలు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేశారు అది అడగండి. అతను వెళ్ళి ఫస్ట్ ఆయన అడగండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన వాళ్ళు ఎలా చొచ్చుకుపడుతున్నారు అంటే, చొచ్చుబాటుదారుని చొరబాటుదారుని అడ్డుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వం పని. మనందరినీ చల్లగా చూడడానికి ఏం చేయగలం అన్నది పని చేయాలి ఆయన కదా, మైక్ కష్టం రాకుండా. అంతేగాని వాళ్ళు ఎలా లోనికి వచ్చారు, వీళ్ళు ఎలా లోనికి వచ్చారని జల్లిడేసి పట్టలేరు. పట్టిన తర్వాత పట్టుకొని పంపిస్తున్నారు కదా.
ఇప్పుడు రోహింగ్యాల్ని ఎలా వస్తున్నారంటే వాళ్ళకి తెలిసి ఎలా రావాలో, అది వాళ్ళ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ మనం వెళ్ళలేం. అంటే ఇదే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా మంది కాదు. సో హైదరాబాద్ లో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారని చెప్పేసి హిందూ దళాలు కావచ్చు, ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతూ వాళ్ళు ఇదే చెప్తా ఉన్న పరిస్థితి. అంటే కేంద్ర వాళ్ళు ఎట్లా వస్తారు, కేంద్రం నుంచి వచ్చుకొని వస్తారు, కేంద్రం ఏం చేస్తుంది, సరే ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మాకేం పద, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, సో కేంద్ర ఫస్ట్ వాళ్ళు రానియకుంటే మేము రానియం కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే చెప్తున్నారు. అండి, ప్రతి ఒక్కరిని జల్లిడేసి పట్టడానికి, ఆ సమయాన్ని వృధా చేయడానికి కాదు ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పనిచేసేది. మీకు రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు బడ్జెట్లు? మీ అందరూ చేసేది మీరు పెట్టండి, మీరు కంచెలు వేయండి, మీ లోపలికి రాకుండా మీ హద్దుల్లో మీరు వేసుకోవచ్చు కదా. దానికి మీరు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం అడగొచ్చు కదా. ఇంకా అవసరమైతే మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు అంటున్నా నేను. మీరు ఈ చొచ్చుబాటుకు వచ్చేస్తున్న చొరబాటుగా వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎటువైపు నుంచి వస్తారు? హైదరాబాద్ రావాలంటే ఎక్కడుంది గేటు? అది చూడండి, అది మూయండి. అలాగే వేరే రాష్ట్రం అక్కడ మూయండి. మీరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేయలేదని కేంద్రం మీద తోసేస్తే తప్పది, వీళ్ళ చేతిలో ఉంటుంది. కొన్ని బడ్జెట్ ఎందుకు తీసుకుంటున్నారు? మీరు బడ్జెట్ ఎందుకు వాడుతున్నారు? వీటిలో కూడా పెడతారు వాళ్ళు, కానీ వీళ్ళు పని చేయరు. అంతే సార్ జరిగేది. సో ఇంకా ఓవైసీ కూడా దీనిపైన ఎలాంటి ఓవైసీ గారు కనిసన్నలో పనిచేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఓవైసీ గారు ఆయనకి పాలస్తీనా వాళ్ళు బంధువులు. పాలస్తీనా వాళ్ళకందరికి జెండాలు పట్టుకొని ఎగరేస్తాడు ఆయన. పాలస్తీనాకైతే చేస్తాడు ఆయన. ఇక్కడ పాలస్తీనా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఆ మాత్రం హిందువులకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి హిందువులు అంటే పడదు, బయటికి మాత్రం నా హిందువులు అంటారు, కానీ వాళ్ళకి సపోర్ట్. పాలస్తీనా జెండాలు ఎగరెత్తున్నారు ఎందుకు? పాలస్తీనా ఏమో నీ చుట్టమా? పాలస్తీనాకి ఎందుకు జెండా ఎగరేస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నప్పుడు ఓవైసీ గారికి ఎవరి ఇష్టమో అర్థమైపోయింది. ఇంకా ఓవైసీ గురించి మాట్లాడడానికి ఏముంది? ఆయన ఖచ్చితంగా వాళ్ళకే సపోర్టు. ఒక 5-15 నిమిషాలు చాలని వాళ్ళ తమ్ముడు అంటాడు. నిజంగా అతనిలాగే మేము మా హిందువులు మాట్లాడాలంటే 15 నిమిషాలు వాళ్ళకి కావాలి. మా వాళ్ళకైతే అనుకుంటే 5 కానీ మేము అట్లా అనం. వాళ్ళలాగా మనం ఎందుకు అంటాం? వాళ్ళలాగే మేము ఎందుకు మాట్లాడతాం? మాకు బుద్ధి బుర్ర ఉంది కొంచెం, కాబట్టి అట్లా మాట్లాడడం. వాళ్ళు అనుకుంటే వాళ్ళు చేయగలరు, మేము అనుకుంటే మేము చేయగలం, తర్వాత ఇష్యూ. కానీ అలాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు ఎవరైనా.